సంఘంలోకి అనేకమైన దుర్బోధకులు లేదంటే అబద్ధ ప్రవక్తులు వస్తున్న క్రమంలో కొత్తగా ఇంకా ఎంతోమంది వస్తున్నారు. వారిలో కొంతమంది చూద్దరు కానీ ఒకసారి ఈ వీడియో చూడండి. On the go. Fresh, 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 fresh. My God, fresh. Feel it. Name of the Jesus. చూశారు కదండి, ఈ యవనస్తుడు వాడికి సరిగ్గా 30 సంవత్సరాలు ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఈ యవనస్తుడు ఒక దుర్బోధకుడై వాక్యాన్ని తెలుసుకోకుండా ఇమ్మీడియట్లీ అంటే చాలామంది కష్టపడకుండానే పైకి వచ్చేయాలని చూస్తారు కదా, వారిలో ఒకడుగా ఈయన వచ్చాడు. ఎలా అంటే చూడండి, ఫ్లష్ ఫ్లష్ అంటున్నాడు, లేదంటే టచ్ టచ్ అంటున్నాడు. ఈ దుర్బోధకుడు గురించి బైబిల్లో ఒక వచనం ఉందండి, అది చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మం వేసుకుని మీ వద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన త్రోడెళ్ళు, వారి ఫలం వల్ల మీరు వారిని తెలుసుకుందరు. మీరు బైబిల్ చదువు సాగకుండా ఈ యొక్క వాళ్ళు చెప్పే మాటలు వినేసి మీరు వాటిని నమ్మితే మీ కొరకు సిద్ధపరిచి ఉంచిన ఆ యొక్క నరకాగ్నిగుండానికి పోతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మీకు ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నా కానీ మీరు మారడం లేదంటే మిమ్మల్ని చూసి జాలిపడాలో బాధపడాలో కూడా అర్థం కావట్లేదు. మన పైగా మీరు ఆ కోట్ అనేది ఇసిరితే పడిపోతున్నారు, మళ్ళీ లేస్తున్నారు. అందులో మీకు ఏమి అర్థమైంది నాకు అర్థం కావట్లేదు. ప్రియమైన సహోదరులారా, మీరు జాగ్రత్త పడాలి, లేదంటే ఉగ్రత దినం చాలా అంటే చాలా తొందరగా వస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అదేవిధంగా 19వ వచనం చూస్తే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, వాడు ఎలాగా నరకానికి పోతాడు, మీరు కూడా పోతారు. కాబట్టి బైబిల్ చదివి బైబిల్ అనుసారంగా యేసుక్రీస్తు వేసిన మార్గంలో నడవాలని తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మీరు నరకానికి పోతే ప్రభుకి ఎంత మాత్రమూ సంతోషం ఉండదు, ఆయన చిందించిన రక్తానికి అర్థం ఉండదు. కనుక మీరందరూ మారి బైబిల్ చదివి బైబిల్ అనుసారంగా నడవాలని వందనాలు తెలియజేస్తున్నాను.